చిన్న అప్పము, కొద్దిగా పిండి, కొద్ది నూనెతో ఆహారాన్ని సిద్ధం చేసుకుని చనిపోదాం అనుకున్నారు. ఎదవరా, సారిపోతే ఎదవరా. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? తను వండుకోబోతున్నటువంటి ఆహారాన్ని కూడా విడిచిపెట్టేసింది. ఎవరికి? సేవకుని కొరకు. హల్లెలూయా. అంటే ఇది ఒకటి తిని మనం ఏం బతుకుతాంలే, దీన్ని కూడా తీసుకెళ్ళి ఆ సేవకునికి పెడదాంలే, ఆయన బ్రతుకుతాడు అనుకోండి. తను తినే ఆహారాన్ని కూడా ఏం చేసిందంటే సేవకుడికి అర్పితం చేసింది, దేవునికి అర్పితం చేసింది. సేవకునికి అర్పితం అంటే నన్ను ఎవరైతే నేర్చుకుంటారో నన్ను నేర్చుకుంటారో అంటున్నాడు. కాబట్టి ఆయన సేవకునికి ఇవ్వడం ద్వారా దేవునికి అది ఆహారం పెట్టినట్లుగా భావించున్నాడు. అలాగే తద్వారా తను ఆశీర్వదించడం